అండి, అందరికీ నమస్తే. ఫస్ట్ మీకు ఈరోజు వచ్చేసి కరివేపాకు మొక్క ఎంత బాగా గుబురుగా పెట్టుకోవాలో నేను చెప్పే టిప్స్ కొన్ని పాటించండి. మనం వేసేటప్పుడు కూడా సీడ్స్ ఒక టబ్బులో పెట్టుకున్నా కూడా మరిగిన్ని సీడ్స్ మనకి మరిగిన్ని మొక్కలు కావాలంటే ఒకే దాంట్లో ఒక 5-6 చెట్లు పెట్టండి. మీకు ఎప్పుడు డైలీ టెర్రస్ గార్డెన్ చేసుకునే వాళ్ళకి మెయిన్ పెట్టుకోవాల్సింది ఏంటంటే ఒక 5 కానీ 10 చెట్లు వచ్చేటట్టు వేసేసుకోండి. ఒక టబ్బు నిండా కరివేపాకు గుబురుగా పెరుగుతుందండి. ఇదిగోండి, నేను ఈ ఒక 5-6 ఉంటాయి ఎంత గుబురుగా వస్తాయి అంటే మనం హార్వెస్టింగ్ ఇదిగోండి చిన్నప్పటి నుంచే హార్వెస్టింగ్ చేసుకోవచ్చు. కొంచెం ఇంత సైజు అప్పటి నుంచే హార్వెస్టింగ్ రెడీ చేసుకోవచ్చు. ఎంత బాగా హెల్తీగా కూడా పెరగద్దు అనమాట. మనం బయట నుంచి తెచ్చుకునే అవసరం కూడా లేదు కదా. సమ్మర్లో ఎక్కువ కరివేపాకు ఏంటంటే తెగుళ్ళు రావడం, కొంచెం అదొక రకమైన కలర్గా మారుతుంది కదా, నల్లగా వచ్చేస్తుంది కదా. అలాంటప్పుడు కూడా మనకి ఏ సమస్యలు లేకుండా 1-2 టబ్బులు పెట్టుకోండి ఈజీగా మెథడ్లో. ఇగోండి, నేను ఒక 2-3 మొక్కలు చూడండి ఎంత హెల్తీగా పెరగద్దో కరివేపాకు మొక్క అనేది. మెయిన్ మనకి ఇలా పూత స్టార్ట్ అయిపోతాయండి. ఈ సమ్మర్లో కొంచెం ఇగురు రాగానే పూతతో కాయలు వచ్చేస్తాయి. ఆ కాయలు మనం పడేయకుండా ఏదో ఒక దాంట్లో వేసి పెట్టారనుకోండి చాలా బాగా వస్తాయండి. కరివేపాకు మొక్క ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు మన గార్డెన్లో కూడాను. ఎందుకనంటే పెద్ద మెయింటైనింగ్ అంత అవసరం లేదు. మనం తుంచే కొద్దీ బాగా వస్తుంది అనమాట కరివేపాకు మొక్క వరకు. కరివేపాకు మనం ఎంత తుంచితే అంత చుట్టూ చిగుర్లు పెట్టుకొని స్టార్ట్ అవుద్ది. ఇదిగోండి, ఇలా మనం కింద మొదట్లో తుంచేస్తాం కదా, తుంచేసినాక మళ్ళీ చూడండి ఎంత బాగా చిగురులు వస్తాయో. ఈజీ మెయింటైనింగ్ అండి. దీనికి మనం చేసుకోవాల్సిన చిన్న టిప్స్ కూడా ఏమీ లేదండి. కిచెన్ వేస్టేజ్ నెలకొక తడవ కానీ మొక్క మొదట్లో తవ్వి పక్క పెట్టేసామనుకోండి అదే బాగా వస్తుంది అనమాట. మనం వాటరింగ్ డైలీ ఇస్తుంటాం కదా, అన్ని మొక్కల్లాగా ఈ మొక్కలకు కూడా కొంచెం కేరింగ్ తీసుకుంటే కరివేపాకు మొక్కనే. తెగులు చాలా తక్కువ అండి రావడం కూడాను. కాకపోతే మంచు కాలం కొంచెం ఆ నల్లగా రావడం, అట్లా ఆకంతా రాలిపోవడం అలా జరుగుతున్నది. దానికి ఏంటంటే ఏం పెద్ద సమస్య అంటూ తీసుకునే అవసరం కూడా లేదు. ఆకులు కొంచెం మనం ఎప్పటికప్పుడు చెట్టు కొంచెం తుంచేసుకుంటా వస్తే మళ్ళీ చిక్కురులు పచ్చగా వచ్చేస్తాయి అనమాట. కరివేపాకు మొక్క అయితే ఎంత బాగా వస్తుందోనండి నాకు. అదిగోండి, నేను అసలు మనం ఇంకా కొనుక్కొని అవసరం కూడా లేదు. కరివేపాకు మొత్తం 1 year అంతా ఇలాగే వాడుకోవచ్చు అనమాట. ఎప్పుడు బయట నుంచి తెచ్చుకునే అవసరం కూడా ఉండదు. బయట మనకి మార్కెట్లో కూడా ఒక్కో తడవ కరివేపాకు కూడా అసలు పెట్టరు కదా, రేట్ ఉంది అది అంటారు ఎండలకి. అలాగే మనం తెచ్చి చిన్న ప్లేస్లు ఉండేవాళ్ళు కూడా కిందే పెట్టాల్సిన అవసరం కూడా లేదు కరివేపాకు మొక్క అనేది. నేను ఒక 2-3 పెట్టేస్తానండి. ఆ సీడ్స్ కూడా ఎండబెట్టేసుకుంటే మళ్ళీ మనకు కావాలన్నప్పుడు వేసుకున్నా, ఎవరైనా అడిగినప్పుడు కూడా ఆ సీడ్లు కూడా నేను ఎత్తి పెడుతుండే. ఇగోండి, నాకు మళ్ళీ ఇగోండి, నేను ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తానంటే ఈ పూతలు కూడా తుంచేస్తానమాట. తుంచేసాక మళ్ళీ మనకు ఆకులు అయ్యి బాగా వస్తాయి. ఎందుకనంటే మనకు ఆల్రెడీ చెట్లు ఉండి ఒక 2-3 పూతలు ఒక 2 కొమ్మలు కుంచేస్తాను. చిగుర్లు పూలు కూడా ఎంత బాగా వస్తాయనండి. కరివేపాకు పూలు కూడా ఎంత మంచి వాసన వస్తాయో కూడా అసలుకి చూసేదానికి కూడా చూడండి. అసలు చూస్తుంటే ఎంత అందంగా ఆ పూలు పూసినప్పుడు కూడా కరివేపాకు పూలు ఎంత అందంగా కనిపిస్తాయో కూడా అసలుకి. ఇగోండి, నేను తుంచుకుంటూ ఉంటానండి. ఇగోండి, ప్రతిదీ మనం చిగుర్లు తుంచేటప్పుడు ఇలా కటింగ్, మెయిన్ కరివేపాకు కటింగ్ చేయాలి. రాదేమో, చిరిగిపోతే మళ్ళీ కోసేస్తే మళ్ళీ మనకు చెట్టు చచ్చిపోద్దామో అని అనుకుంటారు. చిన్నప్పటి నుంచే కొంచెం ఎప్పటి నుంచే మనం ఆకులు కట్ చేసుకుంటే, ఇదిగోండి నేను ఇక్కడ కట్ చేశాను. ఇక్కడ కట్ చేశాక ఈ కొమ్మ వచ్చింది, ఈ కొమ్మను మళ్ళీ కట్ చేశాను. ఇక్కడ మళ్ళీ చిగురు పెడుతుంది. చూడండి కరివేపాకు ఎంత బాగా వస్తుందోనండి. కరివేపాకు మెయిన్ మనము తుంచకుండా ఆకులు కట్ చేయకుండా ఉంచకూడదు. తెచ్చిపెట్టినప్పుడు ఎంత చూడండి. అసలు నేను పెట్టింది టబ్బులో, చిన్న టబ్బులైనా కూడా దీన్ని మళ్ళీ నేను ఏదో ఒకటి అల్లీడు మనకి పందిలిగా కూడా బాగా పనికొస్తుందండి. చూడండి ఎంత బాగా పోయిందో కరివేపాకు. చూడండి, చూసారు కదా. అసలు నేను ఎప్పటికప్పుడు మనం ఆకులు పెట్టుకోవడమే కాదు, టబ్బుల్లో ఒక 4 గుబురుగా, మీకు ఇంకా గుబురుగా కావాలంటే టబ్బు నిండా పెట్టేది ఒక 20 గింజలు కానీ 30 గింజలు కానీ వేస్తే ఏదో ఆ 20లో ఒక 10 మొలిచినా కూడా మీకు అసలు టబ్బు నిండా వస్తుంది అనమాట. ఒకటి కట్ చేసేదానికి ఒక చెట్టుకి రెడీ అయిపోద్ది. కానీ మొక్క చాలా వరకు చచ్చిపోదండి. కరివేపాకు మొక్క ఒక్క తడవ బతికించుకోగలిగితే కరివేపాకు మొక్క ఏంటంటే అసలు ఇంకా చాలా వరకు చనిపోదు కరివేపాకు మొక్క. ఎప్పటికప్పుడు మనం కరివేపాకు అనేది అసలు కోసుకుంటానే ఉండొచ్చు అనమాట. ఎవరైనా అడిగినా కూడా ఈ సమ్మర్లో మెయిన్ మనం జాగ్రత్తగా తీసుకోవాల్సింది ఏంటంటే మొక్క చనిపోకుండా చేసుకోవాలి. కానీ మొక్క సామాన్యంగా పెట్టాక చనిపోదండి. ఇంచుమించు బూజు తెగులు అలాంటివి వచ్చినప్పుడు కూడా మనం వాటర్తో కడిగేసుకోవడం కానీ, వాటర్ ఏదైనా ఫర్టిలైజర్స్ ఇచ్చుకుంటాం అనుకోండి, మనకు కంపల్సరిగా
చెట్టు బాగా 1 ఇయర్ మొత్తం వర్షాగా ఇంకా మనం ఎప్పుడు హార్వెస్టింగ్కి రెడీ అయిపోతూనే ఉంటుంది. చూడండి లేత ఆకులు ఎంత బాగా వస్తాయో, చిగురులు మంచి స్మెల్ వస్తుంది. ఎంతైనా ఆర్గానికే కదా మనం పండించుకునే మిద్దె పైన గార్డెన్ చేసుకునే వాళ్ళు. అసలు ఎంత బాగా వస్తుందోనండి. ఇగోండి అసలు పైకి పోనీయకుండా కూడా నేను కటింగ్ చేసేసి తుంచేస్తుంటాను. నేను పెట్టింది ఒక 100 రూపాయల టబ్లో పెట్టినా కూడా నేను పెట్టినప్పటి నుంచి హార్వెస్టింగ్ బయట నుంచి తెచ్చుకోకుండా హార్వెస్టింగ్ చేసుకుంటూనే ఉంటాను. అయ్యే సీడ్స్ నేను మళ్ళీ 4-5 మొక్కలు చేసుకున్నాను అనమాట. అలా పెట్టేసుకుంటే ఒక 2 చిన్న బకెట్లైనా పెట్టుకోండి చాలు. ఇంక ఈ మాత్రం చాలు అనమాట. ఒక 2-3 డబ్బుల్లో పెట్టుకుంటే మనకి రోజు కోసుకుంటే మళ్ళీ చిగురులు వస్తుంటాయి. ఇగోండి నేను కటింగ్ చేస్తుంటాను, మళ్ళీ చిగురులు వస్తుంటాయి. మొక్క చచ్చిపోద్దేమో కొయ్యకుండా ఉండని కంపల్సరిగా కటింగ్ చేయాలండి. కరివేపాకు మొక్క మనం కరివేపాకు మొక్క ఎంత కటింగ్ చేస్తే అంత బాగా వస్తుంది. మెయిన్ కరివేపాకు కటింగ్ చేయకుండా ఉంటే కూడా అది మొద్దు బారినట్టు ఇంకా ఆకు అంతా జీడలాగా వస్తుంది. ఎప్పుడు కూడా ఆకు ఎంత బాగా కటింగ్ చేస్తామో అంత బాగా మనకి కరివేపాకు మొక్క అనేది వస్తుందండి. మనకి రాదులే ఇది పొద్దు అంటే బతికించుకోవాలి. కొంతమంది కొత్తగా స్టార్ట్ చేసుకునే వాళ్ళు, టెర్రస్ గార్డెనింగ్ చేసుకునే వాళ్ళు ఏంటంటే కొంచెం భయపడుతుంటారు కదా. అలా ఏం భయపడిన అవసరం కూడా లేదు. ఈరోజు నేను ఏమేమి ఇస్తానో కూడా చూపిస్తారా అండి. అసలు మొక్కకి నేను ఎప్పుడు ఒకటే ఇస్తానండి. ఎప్పుడు కూడా మనము కిచెన్ వేస్టేజ్లో డైలీ ఏదో ఒకటి పప్పు కానివ్వండి, బియ్యం ఆ కడిగిన వాటర్ పడేయబాకండి. ఎప్పుడు కూడా పడేయకుండా మనం అంతా స్టోరేజ్ లాగా చేసుకొని పర్మేజ్ లాగా చేసేసుకుందాం అనమాట. అలా చేసుకొని అది చెట్టుకి ఇట్లా ఇస్తున్నాం అనుకోండి, చాలా హెల్తీగా కూడా పెరగద్ది. ఆకులు కూడా ఎంత బాగా వస్తాయనండి. చూడండి అసలు ఎంత ఫ్రెష్గా ఉంది ఆకు. నాకు కరివేపాకు అసలుకి ఇలా బయట మనకి మార్కెట్లో కన్నా కూడా మనం తెచ్చుకున్నప్పుడు లేత అసలుకి ఎంత మంచి వాసన వస్తా. లేత ఆకు మనకి ఎప్పటికప్పుడు కావాలంటే ఇలా తుంచుకొని కర్రీల్లో కానివ్వండి, పొడి కానివ్వండి, ఎప్పుడు కావాలన్నా చేసుకోవచ్చు అనమాట. మనం ఈజీగా మెయింటైన్ చేసుకునే కరివేపాకు మొక్క మన టెర్రస్ గార్డెన్లో పెద్ద ఖర్చు కూడా పెట్టనవసరం లేదు. ఒక 100 రూపాయల టబ్లో పెట్టుకోండి చాలు. అంతకన్నా ఎక్కువ అవసరం కూడా లేదు. అయ్యే మళ్ళీ మనకి వస్తూనే ఉంటాయండి. ఇగోండి అసలు పూలు పూస్తే ఎంత అందంగా ఉంటాయి. కానీ ఎందుకంటే గింజలు కానీ సీడ్స్ కానీ వదిలేస్తాను అనమాట. ఒక 2-3 కొమ్మలకు వదిలేస్తాను. అవి ఏంటంటే మళ్ళీ ఇంకెవరైనా అడిగినా, లేదంటే చెట్లు కూడా ఎవరో ఒకరు అడుగుతుంటారు కదా కరివేపాకు మొక్కలు. అసలు బయట నర్సరీలో అన్నా కూడా మనకి ఇంటికాడిని తీసుకొని వెళ్తుంటారు, ఎవరైనా అడిగిన వాళ్ళకి ఇచ్చని. ఇగోండి నేను ఇది మళ్ళీ పందిలిగా కూడా ఇగో చూడండి నేను కాకర చెట్టు అల్లిచ్చేసాను. ఈ మొక్క చుట్టూ ఇంకా అల్లుకునేసి ఏదో ఒక చెట్టు అల్లిస్తా. చెట్టుపాటికి చెట్టు మనకి ఎంత ఒక పక్కన పెట్టేసి టెర్రస్ గార్డెన్లో కంపల్సరిగా ఈజీ మెథడ్లో మనం కరివేపాకు కొనుక్కోని అవసరం లేదండి. నేను చెప్పినట్టు ఇలా పాలు అయినారనుకోండి. ఇగోండి ఇవి బియ్యం కడిగిన వాటర్. ఈ బియ్యం కడిగిన వాటర్ ఏం చేస్తానంటే ఒక 2 డేస్ 3 డేస్ అట్లాగే ఉంచేస్తాను అనమాట. ఇది మంచి ఫెర్టిలైజర్గా రెడీ అయిపోతుంది. ఒక 2 డేస్ 3 డేస్ అలాగే ఉంచేసేసి ఒక బకెట్ నిండా వాటర్ చేసేసాను. మనకి సగం బకెట్ బియ్యం కడిగిన వాటర్ అయ్యా ఉంటాయి కదా, దీన్ని సగం నిండుగా మామూలు వాటర్ పోసేసాను అనమాట. అప్పుడు నేను డైరెక్ట్గా వెళ్ళి మొక్క మొదట్లో ఇదిగోండి మొక్క మొదట్లో ఇచ్చేస్తుంటాను అనమాట. మొక్క మొదట్లో ఇలా వేసేస్తుంటా. ఇలా చుట్టూ పోసినప్పుడు మనకి మొక్కలు ఏర్లు కానివ్వండి మంచి పోషకాలు మొక్కకే అందుతాయి అనమాట. ఎంత హెల్తీగా కూడా పెరుగుతాయి, మనకి గుబురుగా కూడా పెరుగుతాయండి. మొక్కకి చాలా మంచి ఫెర్టిలైజర్ ఇది కానీ మీరు ఇచ్చి చూడండి, మీ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి. ఎప్పటికప్పుడు నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారనుకోండి, మీరు ఇంకా కరివేపాకు కొనుక్కొని అవసరం లేదు, బయట నుంచి తెచ్చుకొని అవసరం లేదు. సమ్మర్లో అసలు కరివేపాకు దొరకడం చాలా కష్టం కదా. ఈ సమ్మర్లో ఏం చేస్తారంటే మీరు కటింగ్ చేయండి. కటింగ్ చేసి ఇట్లా బియ్యం కడిగిన వాటర్ కానివ్వండి, కిచెన్ వేస్టేజ్ మొదట్లో పెట్టేసింది. అది మంచి మీకు చెట్టు ఎంత హెల్తీగా ఎలాంటి తెగులు కూడా రావండి. కరివేపాకు మొక్కకి చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుంది అసలు ఈ కరివేపాకు మొక్క కూడాను. మనం ఇలా చేసుకున్నారనుకోండి చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి. మీరు ఎవరైనా కూడా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసుకునే వాళ్ళు ఇలా కంపల్సరీగా స్టార్ట్ చేసుకోండి. ఎందుకని చెప్తున్నానంటే బయట మనకి కరివేపాకు కూడా మంచిగా ఉండదు కదా. ఒక తడవ అసలు జేడు వచ్చిందని అసలు రేటు కూడా కాస్ట్ కూడా అంటారు కదా. చిన్న డబ్బాలైనా పెట్టుకోండి. ప్లేస్ ఉండేవాళ్ళు కరివేపాకు మొక్క కూడా మన గార్డెన్లో డైలీ వాడే ఇది మనకి డైలీ పనికొచ్చే మొక్కే కదా. మనం వేస్ట్గా అని అనుకోవలేదు. మనకి మంచి ఔషధ గుణాలు కూడా ఉన్నాయి కదా. మనకి పొడులు కానివ్వండి ఎన్నో, ఇది తలకు కూడా పెట్టుకుంటాం కదా కరివేపాకు మొక్క, మనం తీసేస్తాం కానీ ఇది ఎంత హెల్తీగా చూడండి. ఇంత మంచి ఫెర్టిలైజర్గా మనం బియ్యం కడిగిన వాటర్ ఒక్క తడవ ఇచ్చి చూడండి మీ మొక్కలతో పాటు కరివేపాకు మొక్క కూడా ఇవ్వండి. అసలు ఎంత బాగా పనిచేస్తాయండి. మనం డైలీ మొక్కలకి ఒక ఫెర్టిలైజర్ లాగా రెడీ చేసుకోవచ్చు అనమాట. ఎప్పుడు హార్వెస్టింగ్ అనేది కూడా చేసుకుంటూ ఉండొచ్చు కరివేపాకు మొక్క. ఇదిగోండి ఇంకా
చూడేశారు కదా, నేను చెప్పిన టిప్స్ కొన్ని ఫాలో అవ్వండి. మీకు ఎవరికైనా ఇంకేమన్నా మరిన్ని వీడియోస్ ఇంకొంచెం డౌట్స్ ఉన్నా క్లియర్గా కింద కామెంట్లు అడగండి. ఇంకేమన్నా కరివేపాకు మొక్క గురించి కావాలన్న వాళ్ళకి కంపల్సరిగా నేను రిప్లై ఇస్తుంటాను. చూడండి ఎంత హెల్తీగా పెరుగుతుంటాయి కూడాను అసలుకి కరివేపాకు మొక్క అనేది. ఇంత గుబురుగా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించండి. ఈజీ మెథడ్లో కష్టపడాల్సిన అవసరం లేదు, ఈజీగా మెయింటైన్ చేసుకోవచ్చు. టెర్రస్ గార్డెన్లో కంపల్సరిగా చాలా వరకు పెట్టుకోవాలండి. మనం ఆ సీడ్స్ వేసేసినా పక్కన మస్తు దానికంటూ అది మనకి వేసేసామనుకోండి, ఆ గింజలు వర్షాకాలం ఇంకా డైలీ వర్షాలు పడితే వాటికంటూ అయ్యే వచ్చేస్తాయి అనమాట. కరివేపాకు మొక్క అయితే వరకు చాలా ఈజీగా నేను మెయింటైన్ చేసుకుంటా. కానీ మనం ఎప్పటికప్పుడు ఆకు తీసేసుకుంటా ఉండాలి. ఆకు తుంచితేనే చెట్టు కూడా మనకి చుట్టుపక్కల నుంచి కొమ్మలు పెడతాయండి. మనకి అది పోద్దని చెట్టు చాలామంది భయపడుతుంటారు. కానీ మనం చేసే కొద్దీ హార్వెస్టింగ్ చేసే కొద్దీ మళ్ళీ మనకు వస్తూనే ఉంటుంది. ఈ వీడియో ఎవరికైనా నచ్చినా కూడా మాకు లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.